అందరికీ నమస్కారం అండి. మీ అందరి ఆశీస్సులతో ఈ సంవత్సరం నాకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఎక్కడైనా ఎప్పుడైనా మన గురించి మనం చెప్పుకోలేము. మన గురించి మనం చెప్పుకున్న దానికంటే శ్రేయోభిలాషులు, ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఒక మీడియా వాళ్ళు అలా రికమెండ్ చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. నేను చేసినప్పుడు కూడా, నేను మొన్న అప్లై చేసేటప్పుడు కూడా నా తరఫునగా నేను చేయలే, మా అబ్బాయి చేశాడు ఒకటి ఫస్ట్. అలాగే ఒక జర్నలిస్ట్ ప్రభు అని ఆయన ఒకటి చేశాడు. అలాగే రవిశంకర్ గారు, ఏమంటే మీకు ఎప్పుడో రావాల్సిందే, ఇన్ని అర్హతలు మీకు రాకపోవటం ఏంటండి, నేను చేస్తాను నా తరఫున ఇచ్చా అని చెప్పి ఆయన కూడా రికమెండ్ చేసి పంపించారు. మొత్తం తన బయోడేటా అవన్నీ కూడా రాసి. ఇలాంటి శ్రేయోభిలాషుల దీవెనలతోటి నేను ఈసారి అవార్డు పొందగలిగిన అవకాశం వచ్చింది. అదేదో ఇచ్చిపుచ్చుకొని చేసేది కాదు, కానీ మనకి మేలు చేసిన వాళ్ళని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఒక థ్యాంక్స్ గివింగ్ లాగా మీరు చేసిన దానికి నాకు కృతజ్ఞతలు అని తెలియజేయడం కోసం ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తే నాకు ఎవరైనా కాదనరు. తీసుకొచ్చి లక్ష్మీదేవి ఫోటో ఇస్తే ఆ లక్ష్మీదేవి ఫోటో కూడా అష్టలక్ష్మిలన్నీ కూడా పెట్టి మధ్యలో లక్ష్మి గారు చుట్టూ కింద గంటలు కట్టి, ఇది స్పెషల్గా దీనికోసం ఆర్డర్ ఇచ్చి చేయించామండి. దాన్ని వారికి థ్యాంక్స్ గివింగ్గా ఇవ్వడం కోసం వచ్చాను. ఆయన సార్ ఇవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేసారు కదా, మేము చేసింది అన్నారు ఆయన. మీరు చేసినది ఇవ్వనా, మీలాంటి వాళ్ళు నలుగురు 4 మాటలు చెప్పబట్టే కదా ఇవన్నీ వచ్చింది. అందుకని జస్ట్ మాకు గుర్తుగా, అంతే, గుర్తుగా ఉండటం కోసం తెచ్చాను. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. థ్యాంక్ యూ అండి. సో పద్మశ్రీ అవార్డుకి మేము అనుకున్నప్పుడు ఇది మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్. మీకు ఉడతా సహాయంగా, ఉడతా భక్తిగా మా సంస్థ తరపు నుంచి మేము ప్రపోజల్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేసాం. ఓకే, మీకు రావటం చాలా 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 సంతోషంగా ఉంది. ఏంటంటే ఒక సినిమా రంగం, కళారంగం నుంచే కాకుండా సామాజిక బాధ్యతగా మీరు సమాజ సేవ ఎంతో చేశారు. ఇవన్నీ చూసిన వ్యక్తిగా, తెలిసిన వ్యక్తిగా మీ పేరు ప్రపోజ్ చేసేటప్పుడు మాత్రం మేము ఎంతో గర్వంగా, ఏదో అప్లికేషన్ కింద చేయలేదు, ఇది ఒక బాధ్యతగా మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్కి ఎవరికైతే మనం ప్రపోజ్ చేయాలనుకున్నాం, మా తెలుగు సంస్థ నుంచి ఫస్ట్ ప్రపోజల్ మేము చేసాం. సో ఓకే, అది సక్సెస్ అవ్వటం కూడా మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీరు ఇచ్చిన ఈ టోకెన్ ఆఫ్ గిఫ్ట్ అప్రిసియేషన్, మరి ఇది ఆశించి కాదు, బట్ ఇంత మంచి గిఫ్ట్ అష్టలక్ష్ములు లక్ష్మీదేవి మధ్యలో పెట్టి, ఇంత వెరీ వెల్ క్రాఫ్టెడ్, సో కస్టమ్ డిజైన్డ్గా తీసుకురావటం చాలా చాలా సంతోషంగా ఉంది. మేము బతికినంతకాలం గుర్తుపెట్టుకుంటాం. ఏ రోజు ఆ అమ్మవారిని చూసినా సరే మీరే గుర్తొస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.